కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుంటున్న సీసీ కెమెరా దృశ్యాలు వెలుగు చూశాయి. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుంటున్న సీసీ కెమెరా దృశ్యాలు వెలుగు చూశాయి. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా అనుమానిస్తున్నారు. కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుంటున్న సీసీ కెమెరా దృశ్యాలు వెలుగు చూశాయి. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. బైక్ లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిన శివశంకర్ చిన్నటేకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. శివశంకర్ వెంట ఉన్న మరో యువకుడు ఎవరా అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ కి సంబంధించిన అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతను మద్యం మత్తులో కూడా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలో పెట్రోల్ బంక్ దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. వివరాలు సుంకన్న అందిస్తారు. సుంకన్న, విజయచంద్రిక 44వ జాతీయ రహదారిపైన నిన్న అర్ధరాత్రి బైకుపై ప్రయాణిస్తూ కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొని మృతి చెందిన శివశంకర్ మృతిలో కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాదానికి ముందు శివశంకర్ అతని ఫ్రెండ్తో పాటు కల్లూరు మండలం లక్ష్మీపురం సమీపంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి 2 గంటల 22 నిమిషాలకు పెట్రోల్ కొట్టించుకునేందుకు వెళ్ళి అక్కడ పెట్రోల్ ట్యాంకులో వేయించుకున్న తర్వాత ఏదైతే జాతీయ రహదారిపై వెళ్తున్నటువంటి క్రమంలో అతను చనిపోవడం జరిగింది. అయితే అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడున్నాడు, అతను ఏమయ్యాడు అనే దానిపైన కూడా ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశమైంది. అయితే పోలీసులు కూడా ఈ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా శివశంకర్ వచ్చేసి కర్నూలు నగర శివార్లోని ప్రజానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిన్నటి నుంచి అయితే వాళ్ళతో
ఈ ఘటన పైన కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ఇతను శివశంకర్ వచ్చేసి డోన్లో మైనింగ్ దాంట్లో కార్మికుడిగా పనిచేస్తుంటారు. సో అక్కడ పని ఉండడంతో బైక్ పైన మేము వెళ్తున్నానని కూడా చెప్పారు. అయితే అతనితో పాటు ఉన్న వ్యక్తి ఎవరనేది మాకు తెలియదు. సో రీసెంట్ గానే ఈ శివశంకర్ కు పెళ్లి కూడా నిక్షమైనట్లు తెలుస్తుంది. అందరూ కూడా త్వరలోనే వాళ్ళ కుటుంబంలో వివాహ కార్యక్రమానికి అంతా కూడా ప్రిపరేషన్ అవుతున్నటువంటి సందర్భంలోనే ఈ శివశంకర్ కూడా రోడ్డు ప్రమాదంలో మృత్యువాట పడ్డాడు. అయితే ఈ శివశంకర్ బైకు వి కావేరీ ట్రావెల్స్ బస్సు కింది భాగంలో ఉండడంతో ఆ బస్సు డ్రైవర్ గమనించకపోవడం వల్ల అలాగే ముందుకు తీసుకెళ్లిన తర్వాత అది బస్సు అంతా కూడా అగ్నికి ఆహుతి కావడం, అందులో 19 మంది సజీవ దహనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనాత్మకమైనటువంటి ఘోర ప్రమాదంగా ఇది వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఘోర ప్రమాదంలో ఈ బైకర్ శివశంకర్ మృతి కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. అతనే నిన్నటి నుంచి కూడా చాలా సస్పెన్షన్ నెలకొంది. అతనే ఎదురుగా వెళ్ళి బస్సును ఢీకొన్నాడా లేకుంటే బస్సు డ్రైవరు అతన్ని ఢీకొనడానికి కూడా చాలా చర్చనీయమైన నేపథ్యంలో పోలీసులు కూడా ప్రిస్టేజ్గా తీసుకుని దీన్ని చాలా లోతైన దర్యాప్తు చేసిన తర్వాత బైకరు ముందుకు ముందు వెళ్తుండగా ఆ బస్సు డ్రైవరే అతన్ని ఢీకొనడంతో అతను రోడ్డు పక్కన ఒరిగిపడ్డాడు. బైక్ మాత్రం రోడ్డు మీద పడడంతో ఆ బస్సు డ్రైవర్ అది గమనించగా ఆ బైకును కూడా ముందుకు వీడ్చుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా ఏదైతే పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఏంటంటే అతనితో పాటు ఉన్నటువంటి యువకుడు ఎక్కడున్నాడు, అతను ఏమయ్యాడు, ఉన్నాడా, చనిపోయినాడా, ఉంటే ఎక్కడున్నాడు అనేది అని కూడా చాలా చర్చనీయాంశమైంది. పోలీసులు కూడా దీనిపై కూడా ఏదైతే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. విజయ చంద్రిక. ఓకే సుంకన్న, థ్యాంక్ యూ.